సహాయం పొందాలంటే ఆ దేశపు దేవతలను కూడా ప్రసన్నం చేసుకోవాలని ఒక రాజకీయ ఒప్పందంలో భాగంగా ఈ 70 మంది పెద్దలు ఆ అన్య దేవతలను దేవాలయంలోని చీకటి గదుల్లో రహస్యంగా పూజించడం ప్రారంభించారన్నమాట. అవును. ఇంకో విషాదమేంటంటే, ఈ ఆరాధనకు నాయకత్వం వహించిన యాజన్యా తండ్రి అయిన షాఫాన్ గతంలో యోషియా రాజు చేసిన పవిత్ర సంస్కరణల్లో కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి. తండ్రి పవిత్రత కోసం పోరాడితే కొడుకు అదే మందిరంలో పాకే పురుగులకు ధూపం వేయడమనేది కేవలం ఒక్క తరంలోనే నాయకత్వం ఎంతలా దిగజారిపోయిందో కళ్లకు కడుతుంది. నిజమే. పైగా ఆ పెద్దలు ఆ చీకటి గదిలో నిలబడి దేవుడు మమ్మల్ని చూడటం లేదు, ఆయన ఈ దేశాన్ని వదిలేశాడు అని తమను తాము సమర్థించుకోవడం వారి కపటత్వాన్ని సూచిస్తుంది. ఇక బయట ప్రాంగణంలోకి వస్తే ఉత్తర ద్వారం వద్ద స్త్రీలు కూర్చుని తమ్మూజు అనే బబులోను దేవత కోసం ఏడుస్తున్నట్లు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. జీవంగల దేవుని మందిరంలో పూర్తిగా బబులోను సంస్కృతికి చెందిన ఒక కల్పిత దేవత కోసం వెలిపించడం ఎందుకు జరుగుతోంది? అసలీ తమ్మూజు ఎవరు? ప్రాచీన మెసొపోటేమియా మరియు బబులోను సంస్కృతిలో తమ్మూజు అనేది వృక్ష సంపదకు, వ్యవసాయానికి సంబంధించిన దేవత. మధ్యప్రాచ్య ప్రాంతాల్లో ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ సమయంలో పచ్చదనమంతా కాలిపోతుంది కదా. ఆ కరువు సమయంలో తమ దేవతైన తమ్మూజు చనిపోయి పాతాళలోకానికి వెళ్ళిపోయాడని వారు నమ్మేవారు. అంటే వసంతకాలంలో వర్షాలు పడి మళ్లీ పచ్చదనం చిగురించాలంటే ఆ దేవత తిరిగి బతకాలని, అందుకోసం స్త్రీలు గుంపులుగా చేరి తమ్మూజు కోసం గుండెలు బాదుకుంటూ విలపించేవారన్నమాట. దీన్ని బహుశా మృతుల ఆరాధన కింద పరిగణిస్తారేమో కదా. కరెక్ట్. పండితులు దీన్ని కల్ట్ ఆఫ్ ద డెడ్ కిందే పరిగణిస్తారు. తమ కష్టకాలంలో దేవుణ్ణి వైపు తిరిగి ప్రార్థించాల్సిన ప్రజలు ప్రకృతి భయాలకు లోనై ఒక అన్యమత కల్పిత కథను నమ్మి దేవుని మందిరంలోనే ఈ ఆరాధన చేయటం వారి ఆధ్యాత్మిక అంధత్వానికి పరాకాష్ట. స్త్రీల ఆరాధన చూసి ఆశ్చర్యపోవాలా, లేక దేవుని మందిరంలో ప్రధాన బాధ్యతలు వహించే యాజకుల ప్రవర్తన చూసి విస్తుపోవాలా అన్నది మరొక పెద్ద ప్రశ్న. సుమారు 25 మంది సీనియర్ యాజకులు దేవాలయం లోపల సరిగ్గా బలిపీఠానికి మరియు ప్రధాన మందిరానికి మధ్య నిలబడి సూర్యారాధన చేయడం మరొక్క భయంకరమైన దృశ్యం. అవును. ఆ 25 మంది మరెవరో కాదు, దేవుని ధర్మశాస్త్రాన్ని సామాన్య ప్రజలకు బోధించాల్సిన ప్రధాన యాజకులే. వారే స్వయంగా సృష్టికర్తను వదిలేసి సృష్టిలో భాగమైన సూర్యుడ్ని ఆరాధిస్తున్నారు. బబులోను సూర్యదేవుడైన షమాష్కు చేసే ఆరాధనగా దీన్ని చరిత్రకారులు గుర్తిస్తున్నారు. దేవుని మందిరానికి వీపు చూపిస్తూ తూర్పువైపుగా సూర్యుడికి నమస్కరించడం ద్వారా